విశాఖ జిల్లా నగర అధ్యక్ష ఎన్నిక టీడీపీలో కలకలం సృష్టిస్తోంది. ఎవరికి వారు ప్రయత్నాలు చేసుకుంటూ రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్నారు. దీనికి తోడు రెండు వర్గాలకు ఇద్దరు మంత్రులు వత్తాసు పలకటంతో ఎవరు పై చేయి సాధిస్తారనేది ఆసక్తికరంగా మారింది. విశాఖ నగర జిల్లా టీడీపీ అధ్యక్షుల పదవీకాలం పూర్తిగా వస్తోంది. ప్రస్తుతం ఈ పదవుల్లో ఉన్న వారిని మార్చాలని టీడీపీ నాయకత్వం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ పదవులు ఆశిస్తున్న వారిలో అలజడి మొదలైంది. సామాజిక సమీకరణాలు ప్రస్తావిస్తూ అనుకూల ఎమ్మెల్యేలు మంత్రులతో లాబింగ్ చేయించుకుంటున్నారు. విశాఖ జిల్లా అధ్యక్షుడు పప్పుల చలపతిరావును మార్చాలని టీడీపీ నాయకత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆ స్థానం కోసం జిల్లా పరిషత్ చైర్పర్సన్ లాలం భవానీ భర్త లాలం భాస్కర్ రావు, మాడుగుల మాజీ ఎమ్మెల్యే రామానాయుడు పోటీ పడుతున్నారు. వీరిద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. లాలం భాస్కర్ రావుకు మంత్రి గంటా అండదండలున్నాయి. రామానాయుడుకు మంత్రి అయ్యన్నపాత్రుడి ఆశీస్సులు ఉన్నాయి. భాస్కరరావు భార్య లాలం భవానీ జడ్పీ చైర్పర్సన్గా ఉండటంతో ఒకే కుటుంబానికి రెండు పదవులు ఎలా కట్టబెడతారన్నది మంత్రి అయ్యన్న వర్గం వాదన. రామానాయుడు గతంలో ఒకసారి అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఏకపక్షంగా వ్యవహరించారని, స్థానిక ఎమ్మెల్యేలకు ప్రాధాన్యం ఇవ్వలేదని, మళ్లీ ఆయనకు అవకాశం ఇస్తే పార్టీకి నష్టం వాటిల్లుతుందని గంటా వర్గీయులు ఆరోపిస్తున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన పప్పుల చలపతిరావును తొలగించి అదే సామాజిక వర్గానికి చెందిన వారికి పదవి కట్టబెట్టాలనే డిమాండ్ టీడీపీ కాపు నేతల నుంచి వినిపిస్తోంది. నగర అధ్యక్షుడిగా ఉన్న ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ జోడు పదవుల్లో ఉండటంతో తీవ్ర వ్యతిరేకత ఉంది. పైగా కొంతకాలం క్రితం ఓ హిజ్రా కేసులో కీలక పాత్ర వహించి నిందితులను కాపాడారన్న ఆరోపణలు వాసుపల్లిపై ఉండటంతో ఆయన్ను నగర అధ్యక్ష పదవి నుంచి తప్పిస్తారనే ఊహాగానాలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేలు జిల్లా నగర అధ్యక్షుడిగా ఉండరాదన్న ఆలోచనలో లోకేష్ ఉన్నారని పార్టీ శ్రేణులే చర్చించుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో వాసుపల్లిని అధ్యక్ష పదవి నుంచి తప్పించడం ఖాయమని తెలుస్తోంది. గణేష్ కుమార్ను తప్పిస్తే తనకా పదవి ఇవ్వాలని పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ కార్పొరేటర్ చోడే పట్టాభిరాం పట్టుబడుతున్నట్లు సమాచారం. ఇందుకోసం ఆయన తన సామాజిక వర్గానికి చెందిన తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, ఎమ్మెల్సీ ఎంవివిఎస్ మూర్తి, మంత్రి అయ్యన్నపాత్రుడితో లాబింగ్ చేయిస్తున్నట్లు సమాచారం. విశాఖ జిల్లా అధ్యక్ష పదవిని బీసీలకు కేటాయిస్తే నగర పదవి ఓసీలకివ్వాలని పట్టాభి వర్గం డిమాండ్ చేస్తోంది. మాజీ ఎమ్మెల్యే ఎస్ఏ రెహమాన్, నగర మాజీ అధ్యక్షుడు కోన తాతారావు, అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద్ సోదరుడు పీలా శ్రీనివాసరావు పేర్లు కూడా నగర అధ్యక్ష పదవికి వినిపిస్తున్నాయి. పార్టీలో సరైన గుర్తింపు లేకపోవడంతో అసంతృప్తితో రగిలిపోతున్న ఎస్ఏ రెహమాన్ ఈసారి తాడో పేడో తేల్చుకోవాలనే లక్ష్యంతో ఉన్నారట. ఏది ఏమైనా ఈ నెలాఖరున విశాఖలో జరగనున్న మహానాడుకు ముందే అధ్యక్ష పదవుల కోసం వెంపర్లాడుతున్న వారి భవితవ్యం తేలుతుందని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. శ్రీదేవి, సీనియర్ కరెస్పాండెంట్, విశాఖ.